బాపట్ల జిల్లా చీరాల ప్రజావేదిక కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం, దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సాక్షి పేపర్లో చీరాలలో కొండంత అవినీతి అనే ఒక వార్త రాశారు. ఆ వార్తను ఎవరు రాయించారు, దాని వెనుక ఎవరున్నారో చీరాల ప్రజలందరికీ తెలుసు. గత 5 ఏళ్లలో చీరాలలో ల్యాండ్, శాండ్, మైన్, గంజాయి, సారాయి విపరీతంగా జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ భూముల్లో అక్రమ వెంచర్లు, నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. ఎంఎం కొండయ్య నేతృత్వంలో చీరాల నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అని తెలిపారు. అందరికీ జై భీములు. ఈ రోజున సాక్షి పేపర్లో చీరాలలో కొండంత అవినీతి అనేటువంటి ఒక కథనాన్ని అసత్య ఆరోపణలు చేశారు. అయితే గత 5 సంవత్సరాల్లో చీరాలలో ఏమి జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. ఎంత అన్యాయం జరిగిందని ప్రజలకు తెలుసు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, రేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఆ తర్వాత గంజాయి మాఫియా రాజ్యమేల్ని బెట్టింగులు కట్టి ఆడిచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వ భూములను కూడా వెంచర్లు వేసి వీళ్ళ సహకారంతో అమ్మినటువంటి నీచ చరిత్ర గత 5 సంవత్సరాల్లో ఉంది. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి చీరాల నియోజకవర్గ అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి మా ఎమ్మెల్యే కొండయ్య గారు, మీకు చేతనైతే అభివృద్ధికి సహకరించండి, లేకపోతే నోరు మూసు కూర్చోండి. ఇలాంటి అసత్య ఆరోపణలు కానీ చేస్తే ఈసారి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. మాకు తెలుసు దీని వెనకాల కథ ఎవరు నడిపిస్తున్నాడో, స్క్రీన్ ప్లే ఎవరో, ఇవన్నీ మాకు తెలుసు. కానీ మేము కోరుకునేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి కంకణం కట్టుకున్నాడు కనుక అభివృద్ధి చేసే పదంలో మేమందరం కలిసి భాగస్వామ్యం అవుతాం. అసత్య ఆరోపణ చేసేటువంటి వ్యక్తులకు మాత్రం మేము మరొకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇలాంటి పద్ధతులు మానకండి. ప్రజలందరికీ జై భీమ్ సోదరులారా, మీ అందరికీ తెలుసు ఈరోజు చీరాల మన సాక్షి పేపర్లో ఏమొచ్చిందో మీకు అంత తెలిసిందే, ప్రజానికి అందరికీ తెలిసిందే. ఇది చాలా తప్పు. ఒక మంచి మనిషి, ఒక పేదల పార్టీ పెన్నిది, పేదలకి సహాయం చేసే వ్యక్తి మన చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారు. అలాంటి కొండయ్య గారి మీద అసత్య ప్రచారాలు చేయడం చాలా తప్పు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి ఈ పత్రికల్ని వాడుకొని చేయడం చాలా తప్పు. దీన్ని మేము దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. ఒకసారి గ్రహించాలి సోదరులారా. పోయిన గత ప్రభుత్వంలో చీరాల ఏం జరిగిందో అందరికీ తెలుసు. చీరాల ప్రజలందరికీ తెలుసు. లిక్కర్ మాఫియా చేశారు, ఇసుక మాఫియా చేశారు, రైస్ మాఫియా చేశారు, కుందరు మాఫియా చేశారు, ప్రతి ఒక్కటి మాఫియా. మీకు తెలియదు ఏమి లేదు. లాస్ట్ చదువుకుని పిల్లలకు కూడా గంజాయి తాగించి ఎన్నో తర్వాత బెట్టింగ్ మాఫియా చేశారు. ఇలాంటి మాఫియా చేసిన అందరికీ తెలిసిన. ఆనాడు ఈ సాక్షి పేపర్ ఎక్కడ ఉన్నదని అడుగుతున్నాను. అప్పుడు లేని సాక్షి పేపర్ ఇప్పుడు వచ్చిందా? అప్పుడు తెలియదా ఇవన్నీ జరుగుతున్నాయి?